మోహన్ గంజ్ అనే ఊర్లో హరియా అనే ఒక రైతు తన కుటుంబంతో కలిసి ఉండేవాడు. హరియా ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు. హరియా తన చిన్న పొలంలో పంటలు పండిస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. అదే ఊర్లో హరియా సోదరుడు దుఖియా కూడా ఉండేవాడు. అతను మోసంతో తన పూర్వీకుల పొలం మొత్తం తన పేరు మీద రాయించుకొని హరియాకి ఆస్తి ఇవ్వకుండా బయటికి గెంటేస్తాడు. ఒకరోజు కోతలైన తరువాత హరియా పంట మొత్తాన్ని గోనుల్లో నింపి తన సోదరుడు దుఖియా ఇంటికి అమ్మడానికి వెళతాడు. దుఖియా ఉన్నట్టుండి తన ఇంట్లో హరియాని చూసి ఇలా అడుగుతాడు. ఏంటి హరియా, ఇవాళ ఉన్నట్టుండి ఇలా వచ్చావేంటి? అన్నయ్య, నేను నా పంటను అమ్ముకుందామని వచ్చాను. పంటను తీసుకుని నాకు డబ్బులిచ్చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. తప్పకుండా ఉండు, ఇప్పుడే వస్తాను. ఒక్క నిమిషం. ఇదిగో, మూటకు 100 రూపాయల చొప్పున నీకు 40 మూటలకు కూడా సరిగ్గా 4000 రూపాయలయ్యాయి. ఇదేంటన్నయ్యా, నువ్వు చాలా తక్కువ ఇస్తున్నావు. దీనితో నా కుటుంబం ఎలా గడుస్తుంది? నేను నీకు ఇప్పుడు 500 ఎక్కువే ఇచ్చాను. వీటిని అమ్మితే నీకు 3500 వస్తాయి. 500 ఎక్కువగా ఇచ్చాను, ఎందుకంటే నేను నీకు అన్నయ్యను కాబట్టి. దుఖియా మాటలు విన్నాక హరియా ఆలోచనలో పడతాడు. దొరికిన దాంతో నేను సర్దుకుపోవాల్సిందే. ఇది కూడా దక్కకపోతే నా కుటుంబం అంతా ఆకలితో ఉండవలసి వస్తుంది. ఏంటి తమ్ముడు, ఏం ఆలోచిస్తున్నావు? ఈ డబ్బులు తీసుకుంటావా లేకపోతే పంటను వెనక్కి తీసుకెళ్తావా? అరే లేదన్నయ్య, అదేం లేదు, ఈ డబ్బుతో నేను సరిపెట్టుకుంటానులే. హరియా దిగులు పడుతూ ఆ డబ్బులు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళాక హరియా తన భార్య నీలంతో ఇలా అంటాడు. నీలం, ఇదిగో 4000 రూపాయలు. వీటిని జాగ్రత్తగా దాచిపెట్టు. రేపు ఇంటికి కావలసిన సరుకులు కొనాలిగా, అలాగే పంట కోసం విత్తనాలు కూడా తీసుకురావాలి. వట్టి 4000 తీసుకొచ్చారా మీరు మీ అన్న దగ్గర నుండి? 4000 వచ్చినందుకు సంతోషించు. అన్నయ్య ఏమన్నాడో తెలుసా? బయట మార్కెట్లో ధరలన్నీ ఎంతగా తగ్గిపోయాయంటే ఎవరూ ఊరికే తీసుకోవడం లేదట. తను నాకు అన్నయ్య కదా, అందుకనే తను నా పంటని కొన్నాడట. అవునవును, నువ్వు మీ అన్నయ్య కలిసి చాలా గొప్ప పని చేశారు కదా. ఇక్కడ నీ కుటుంబం ఆకలితో చేస్తోంది, అది మీకు కనిపించడం లేదా? అతను ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని దోచుకుంటూ వస్తున్నారు, మీరేమో మోసపోతూ వస్తున్నారు. 40,000 రూపాయల పంటను మీరు వట్టి 4000కే అమ్మేసి వచ్చారు. మూర్ఖులండి మీరు. నువ్వు అసలేమంటున్నావు? ఈ సంవత్సరం ధరలు ఎక్కువగా ఉన్నాయా? ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం ఎక్కువగానే ఉన్నాయి. నిన్ననే పక్కింటి అతను తన పంటను పట్నంలో అమ్ముకొని వచ్చాడు. 50 మూటలను 60,000కు అమ్మాడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. భగవంతుడు చూసుకుంటాడు కదా, ఆయనే మనకు న్యాయం చేస్తాడు. ఇక అక్కడ మరోవైపు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారే. చూస్తుంటే ఇవాళ కూడా నువ్వు మీ తమ్ముడు హరియని మోసం చేసి తన పంటను తక్కువకు కొనేసినట్టున్నావు. నువ్వు నా మనస్సును ఇట్టే అర్థం చేసుకుంటావు. నువ్వు చూస్తూ ఉండు, ఆ పంటకు బదులుగా తను ఇచ్చిన డబ్బును కూడా నేను తన నుండి ఎలా తీసుకుంటాను. మరుసటి రోజు హరియా బజారులో సామాన్లు కొనడానికి వెళ్ళినప్పుడు అదే దారిలో దుఖియా కనిపించి 2 గూండాలు వచ్చి హరియాను కొట్టి తన దగ్గరున్న డబ్బు మొత్తం లాగేసుకు వెళ్ళిపోతారు. ఇక హరియా దిగులుగా ఏం చేయాలో తెలియక ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటాడు. అప్పుడే తనకి దారిలో ఒక పెద్ద రాయి కనిపిస్తుంది. పొరపాటున ఎవరికీ రాయి వల్ల దెబ్బ తగలకూడదని ఆలోచించి హరియా ఆ రాయిని అక్కడి నుంచి తీసి పక్కన పెడతాడు. తరువాత అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. అంతలో అక్కడ ఒక ఋషి ప్రత్యక్షం అవుతాడు. అతను హరియాకి 3 రకాల విత్తనాలిచ్చి తన చెవిలో ఏదో చెప్పి మాయమవుతాడు. మీకు చాలా ధన్యవాదాలు సాధువు గారు. ఇంటికి వెళ్ళాక హరియా నీలంకి జరిగిందంతా చెప్తాడు. ఆ విషయం విన్న తర్వాత నీలం చాలా సంతోషిస్తుంది. ఆ తరువాత హరియా సాధువు ఇచ్చిన తెల్ల విత్తనాన్ని తన ఇంటి ముందు నాటుతుంది. ఆ తరువాత అతను పొలానికి వెళ్లి ఎర్ర విత్తనాన్ని పొలంలో చల్లుతాడు. ఇక ఆఖరి విత్తనాన్ని నీలం అల్మారాలో పెడుతుంది. ఇలా చేసిన కొన్ని రోజుల తరువాత నీలం బాగా ఆలోచిస్తూ దిగులుగా ఉంటుంది. ఏమైంది? ఇప్పుడు నువ్వు ఉన్నట్టుండి ఎందుకింత దిగులుగా ఉన్నావు? ఇంట్లో ఒక్క బియ్యం గింజ కూడా లేదు. ఇప్పుడు మనం ఏం తినాలి? ఏం పర్వాలేదు, ఇవాళ్టికి నీళ్లు తాగి పడుకుందాం. రేపు మనకి మంచి రోజు అవుతుందేమో. మరుసటి రోజు ఉదయం హరియా అలాగే అతని భార్య నిద్రలేచి బయటికి వెళ్లి చూస్తే అక్కడ దృశ్యాన్ని చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. అక్కడ ఒక చాలా పెద్ద డబ్బుల చెట్టు ఉంటుంది.
నీలం అలమరాలోకి వెళ్లి చూసేసరికి అక్కడ ఒక బంగారు మాయా కలశం కనిపిస్తుంది. నీలం అందులో చెయ్యి పెట్టిన వెంటనే తన చెయ్యి వజ్ర వైడూర్యాలతో నిండిపోతుంది. అది చూసిన తరువాత ఇద్దరూ చాలా ఆశ్చర్యపోతారు. తరువాత ఇద్దరూ పొలానికి వెళ్లి చూస్తారు. అక్కడ కుంకుమ పువ్వు పంట చాలా దట్టంగా ఉంటుంది. అది చూసిన తరువాత ఇద్దరూ చాలా సంతోషిస్తారు. వీటన్నింటి కారణంగా వాళ్ల పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. ఆ తర్వాత హరియా తన ఇంటి బయట ఆ బంగారు కలశాన్ని ఒక గట్టు మీద పెట్టి ఒక బోర్డు పెడతాడు. ఎవరికైనా ఏవైనా అవసరం వచ్చింది అంటే ఈ కుండలో చెయ్యి పెట్టి కావలసింది తీసుకోవచ్చు అని. మరొక వైపు తన తమ్ముడికి దుఖియా అంతగా అభివృద్ధి చెందడం చూసి దానిని ఏమాత్రం భరించలేకపోతాడు. ఇక అతను రాత్రివేళ దొంగచాటుగా హరియా ఇంటి ముందు పెట్టి ఉంచిన మాయా కలశాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. కాని దానిని ముట్టుకున్న వెంటనే దుఖియాకి గట్టిగా షాక్ కొడుతుంది. దానివల్ల అతను దాన్ని దొంగిలించలేకపోతాడు. ఆ తర్వాత అతను డబ్బు మీద ఆశతో కుండలో చెయ్యి పెట్టిన వెంటనే బోలెడన్ని పురుగులు, కీటకాలు దుఖియా చేతి మీదకు ఎక్కుతాయి. అవి తనని గట్టిగా కుట్టడం మొదలు పెడతాయి. దానివల్ల దుఖియా శరీరం రక్తంతో తడిసిపోతుంది. తను గట్టిగా అరవడం మొదలు పెడతాడు. అమ్మా, ఎవరైనా నన్ను కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి! అంతలో హరియా అక్కడికి వస్తాడు. అరే ఏంటన్నయ్యా, నువ్వేంటి ఈ సమయంలో? హరియా, నన్ను క్షమించు. నేను ఇక్కడికి నీకు చెడు చేయడానికే వచ్చాను, కానీ నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు. ఇంతవరకు నేను నీకు ఏదైతే అన్యాయం చేశానో దానికి నువ్వు నన్ను క్షమించు తమ్ముడు, క్షమించు. ఆ విధంగా దుఖియా హరియాని క్షమాపణ అడిగి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత హరియా, అతని భార్య అందరికీ సహాయం చేస్తూ సంతోషంగా జీవితాన్ని వెళ్లబుచ్చుతారు.